सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिश्शतः शिरःसिद्धमध्यापयन्तीं स्वोच्छिष्ठायां सृजनिगलितं याबलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः अन्नवयल पुदुवै आण्डाळरङ्गर्के पन्नतिरुप्पाவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்ல சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கு இது என்ற விம்மாத்தம் நாம் கடவா வண்ணமேவ நல்கு துயிலையாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலையாய் செப்பென்னமென் முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலையாய் உக்கமும் தட்டொளியும் தந்து உன் மணாளனை இப்போதையம்மை நீராட்டேலோரெம்பாவாய். మొదటి రోజు చెప్పుకున్నాం. ఈ తిరుప్పావ ఏమిటంటే మొత్తం 6 భాగాలు, 6 5 అంటే మొత్తం 30 రోజులు కదా. 5 6 30 అంటే ఒక మొదటి భాగం 5 పాశురాలు, రెండవ భాగం 5 పాశురాలు, మూడవ భాగం 5 పాశురాలు, నాలుగవ భాగం 5 పాశురాలు. ఈరోజు 21వ పాశురం అంటే 5వ భాగం ఆరంభం. ఎందుకు ఈ భాగాలు చేసిండ్రు అంటే మొదటి 5 రోజులేమో వ్రతం ఎప్పుడు చేయాలి, వ్రతం చేయాలంటే ఏం చేయొద్దు, ఏం చేయాలి, వ్రతం చేస్తే ఏం ఫలితం వస్తుంది, ధనుర్మాసం చేస్తే ఫలితం కనిపించడము, తర్వాత మనకు ఆ వ్రతం చేసేలా ఆటంకం రాకుండా ఎవరు చూసుకుంటారు అనేది మొదలై. ఇక తర్వాత ఏదేమిది మన ఇంద్రియములను నిద్రలేపు అంటే 10 మంది గోపికలను నిద్రలేస్తున్నట్టు పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు. కాబట్టి మొదటి 5 రోజులు 5 మంది గోపికలను నిద్రలేపుతున్నట్టు సూచిక, తర్వాత మళ్ళీ ఇంకో 5 మందిని నిద్రలేపుతున్నట్టు సూచిక. అట్లా మొత్తం 10 మంది కాబట్టి 15కి గోపికలను నిద్రలేపు. ఏం చేయాలన్నమాట ఇప్పుడు దీని మనకి ఎక్కడ స్వామి ఎట్లా మనకు అంటే మనం గుడిపోతున్నప్పుడు ఏదో పొద్దున్నే ఒక్కడే పరిగెట్టుకుని రావద్దు. పక్కన గుడికి వస్తావా అని కానీ లేవని వాళ్ళని కూడా లేపి తీసుకొని రావాలి. అంటే ఎట్లుంటుంది అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరట చెప్తారట పొద్దున కొద్దిగా 6 గంటల గుడికి వాళ్ళను లేపు అంటారట పక్కింటి వాళ్ళు. మీరేం చేస్తారట, మీరేమో 5 గంటలకు లేచి తయారయ్యి ఏదో ఇంటి ముందర పోయి గుడికి పోదాం వస్తావా అని అడుగుతాడు. వస్తున్నా 5 నిమిషాలు అంటారు. మీరు పరిగెట్టుకుంటూ గుడికి వచ్చేస్తారు. చూస్తే ఏంటంటే వాడు పడుకుంటారు. 5 నిమిషాలు వాళ్ళు లేదా మీరేం చేసిండ్రు, వాళ్ళని లేపకుండా వచ్చేసిండ్రు. మీరు దీన్ని ఏమనాలి, ఏదో లేపమన్నందుకు లేపడం. నిజమైన ఉద్దేశంలో లేపి వాళ్ళని తీసుకురావాలన్న ఉద్దేశం మీకు లేదు కదా. ఏదో చెప్పిండ్రు లేపమన్నారు, లేపినాం, చెప్పినాం, చేసినాం అంతే. అట్లా కాకుండా మనం వాళ్ళను నిజంగా గుడికి తీసుకురావాలంటే తీసుకొని రావాలన్నమాట. అట్లా ఈ 16వ పాశురం నుండి 20వ పాశురం దాకా వాళ్ళు పరమాత్మ ఇంటికి వచ్చి పర్మిషన్ తీసుకున్నారు. తర్వాత పరమాత్మ నిద్రలేపడానికి ప్రయత్నించి అంతకోపడైతే నిద్రలేపగలిగింది. కానీ పరమాత్మ నిద్రలేవడం లేదు. ఎందుకు పరమాత్మ నిద్రలేదంటే వాళ్ళు తెలుసుకుని అమ్మగారితో ఉన్నాడు, అమ్మవారితో స్వామి ఉన్నాడు కాబట్టి ఆమెను పొగుడుతూ లేస్తాడేమో అని మొదలు ఆమెను పొగిడిండు. మళ్ళీ వెంటనే తప్పు తెలుసుకున్నారు. ఆమె పోతే పని కాదు మనకు. ఇప్పుడు స్వామి ఒక్కడికి వచ్చినా పని కాదు, అమ్మవారు ఒక్కడికి వచ్చినా పని లేదు. ఇద్దరు కలిసి మనం ప్రార్థిద్దాం అని చెప్పి ఆ 3 పాశురాలు 19వ పాశురం 20వ పాశురం ఈ 2 కూడా పరమాత్మ అమ్మవారిని ఇద్దరిని కలిపి వాళ్ళు ప్రార్థన చేయడం. ఇన్నటి పాశురం చాలా మంచి పాశురం. ఇక్కడ ఇన్నటి పాశురంలోనే సంగ్రహణ అర్థం వస్తుంది. ఇన్నటి పాశురం ఏం చెప్తారంటే 33 అమరత్వం సెన్ను కప్పన కవికం కలిగే తుయ్యాయ్ అనగా 33 అమరులు. అమరులు అంటే దేవతలు. ఇప్పుడు మన 10వ తారీఖు నాడు వైకుంఠ ఏకాదశి వస్తుంది. దానికి ఇంకో పేరు ఉంటుంది, ఏమంటారు, ముక్కోటి ఏకాదశి అంటారు. ఏది ముక్కోటి ఏమిటి? ముక్కోటి దేవతలు. ముక్కోటి అంటే 33 కోట్ల దేవతలు. స్వామి ఎట్లా ఇంతమంది దేవతల
అంటే మామూలుగా వేరే మతం కూడా అడుగుతుంటారు, మీ హిందువులలో ఇంతమంది దేవతలు ఎక్కడి నుంచి వచ్చిందండి, మాకు ఒక్కడే ఉన్నాడు, మా క్రీస్తు ఒకడే అంటాడు, ఇంకొకడు ఒకడే అంటాడు, మీకు ఇంతమంది వచ్చిండ్రా అంటారు. దేవతలు ఎవరు అంటే ద్వాదశ ఆదిత్యులు. ఈ సూర్యుడు ఉంటారు కదా, 12 మంది ఉంటారు సూర్యుడు, ఏకాదశ రుద్రుడు, అష్టావసువులు, 2 అశ్విని దేవత. కనుక్కుంటే ఏందా 12, 12 + 11 + 8 + 2. ఎవరైనా మ్యాథమెటిక్స్ టీచర్ ఉంటే చెప్పచ్చు, ఎవరైనా లెక్క పెట్టారు. 12, 11, 23 + 8 31 + 2 33. 33 స్వామి 33 చెప్పినా 33 కోట్లు ఎట్లయింది అంటే వీళ్ళు ఒక్కొక్కరికి 1 కోటి మంది అనునాయ దేవతలు ఉంటారు కాబట్టి 33 కోట్ల దేవతలు. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పెద్ద మెడికల్ కాలేజ్ సీట్ కోసం పోయింది రమేష్ పోయి, వాడు అడిగినట ఒక 10 రూపాయలు ఏవయా అన్నాడు. మెడికల్ కాలేజ్ సీట్ అంటే ఈయన 10 రూపాయల నోట్ ఇస్తే సీట్ ఇస్తారు ఆయన, అక్కడ 10 రూపాయలు అంటే ఏమిటి 10 లక్షలు అన్నాడు సార్. అంతే కదా మరి, 10 రూపాయలు ఏంటంటే ఇది 10 రూపాయల నోట్ ఇస్తే మెడికల్ కాలేజ్ సీట్ ఇస్తారా, ఏమి ఆయన 10 రూపాయలు లేదు 10 లక్షలు అన్నా అంటే షార్ట్ టర్మ్ యూజ్ చేస్తారు కదా. 10 రూపాయలు 10 అంటే 10 లక్షలు అంటే ఎక్కడ ఏ స్థాయికి ఎవరికి ఏది కావాలనో ఆ స్థాయికి చేంజ్ చేసి ఉంటుంది. అదే చిన్న దుకాణానికి పోయి 10 రూపాయలు అంటే 10 రూపాయలు, అక్కడే 10 లక్షలు ఇస్తే మనం మోసం అయిపోతుంది. కాబట్టి ఏ లెవెల్లో ఆ 10ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది ఇంపార్టెంట్. ఇక్కడేమో 33 అన్నప్పుడు 33 కోట్ల దేవతలు కదా. అంటే అంటాడమ్మ ఎన్ని అడుగుతున్నది ఆయన స్వామికి, ఏమని అయ్యా ఈ దేవతలకే సహాయం చేస్తావా నువ్వు, వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే వాళ్ళకంటే ముందు నిలబడి సహాయం చేస్తావా, మాలాంటి వాళ్ళకి మా ఆడవాళ్ళకి చేయవా, మొగోళ్ళకే చేస్తావా, దేవతలతో మొగోళ్ళే కదా, మనకు మాత్రమే చేస్తావా, మాకు చేయవా, మేమేమో నీకోసం తిప్పలు పడి రథం చేసి ఇన్ని రోజులు చేసి ముందు వచ్చిన పడితే మాకేమో కనీసం ఎన్నుకుండా సహాయం చేస్తలేము, వాళ్ళకేమో వాళ్ళకంటే ముందు పోయి సహాయం చేస్తుంది. అంటే 39 அவரக்கம் சென்று கப்பந்தவிற்கும் கலியே துயிலையாய், துயிலனగా నిర్వలేయము, కలియే துயிலையாய், செப்பமுடையாய் திறனுடையாய், సెత్తార్కు విప్పం కొడుకం. సెత్తార్ అంటే తన భక్తులను దూషించే వారికి వెప్పం అంటే అసహనము, దాన్ని వాళ్ళందరినీ ఒక విధమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసే ఆ తన్మయత్వం గలవాడ. అంటే తన భక్తులకు అన్యాయం చేస్తే మాత్రం పరమాత్మ ఊరుకోడు. ఎక్కడెక్కడ విన్నాం భక్తులకు అన్యాయం చేస్తే ఊరుకోండి. ఒక ప్రశ్న అడిగిరట స్వామివారికి, ఇప్పుడు రామావతారంలో శూర్పణఖ ఏం కోరుకున్నది, అయ్యా నేను పెళ్లి చేసుకుంటాను. కృష్ణావతారంలో గోపికలు ఏమడిగినారు, అయ్యా మీతోనే ఉండాలి, మీతో పెళ్లి చేసుకోవాలన్నారు. ఇక్కడేమో వచ్చిన గోపికలందరూ చేసుకున్నాయి, అక్కడేమో ఆమె మాత్రం ముక్కు వేసి పంపించారు. ఎందుకు? ఆమె తప్పు చేసింది, భగవంతుని కోరుకోవడం తప్ప. ఎవరిని కోరుకున్నదండి? మిమ్మల్ని ఉన్న కోరుకోలే కదా, ఆమె కోరుకుంది ఎవరిని? భగవంతుడిని. భగవంతుని కోరుకోవడం ఎట్లా తప్పు అవుతుంది? భగవంతుని కోరుకోవడం తప్పు కాదు కదా. అది చేసి తప్పు ఏంటంటే ఆమె అమ్మవారి దగ్గర పోయి నీ సీత కంటే నేనేం తక్కువ అన్నది. సీత అంటే ఎవరు? పరమాత్మ భక్తురాలు, పరమాత్మకు సేవ చేసేవాళ్ళు కదా. తన భక్తుల్ని నిందిస్తే స్వామి తట్టుకోలేదు. తననేమన్నా మా నేను వదిలేస్తాను, క్షమిస్తాను వదిలేస్తాను. తన భక్తుల్ని ఏమనంటే మాత్రం పరమాత్మ దానికి ఉపశమనం లేదు. అందుకని అంటారు, మనం ఎప్పుడన్నా తెలియకుండా దేవుడి పట్ల అపచారమైనా మనం ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. కానీ మన చుట్టూ ఉన్న మనుషుల పట్ల అపచారం చేస్తే దానికి అసలు ప్రాయశ్చిత్తమే లేదు, అనుభవించాల్సిందే కర్మ. అందుకని ఈ వీడు నాటాత్మ చెప్పింది ఏమిటి? మన జీవన మార్గంలో మనం ఎట్లా ఉండాలనే విషయం చెప్పిందా. విమలా త్రిలయాయ్ చెప్పండి శివాయి శివరంగల్ అంటూ ఆయన ప్రార్థిస్తే ఆయన లేవలేదు, వెంటనే అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. నప్పెన్నై నంగాయ్ తిరువే త్రిలయాయ్, అమ్మా నీవన్నా లేవాల్సింది. సన్నడి నడుము గలదానా అన్నాడు అమ్మవారిని. సన్నడి నడుము అంటే ఏమిటి? ఇక్కడ వర్ణన కాదండి, అహంకారం లేకపోవడం. అహంకారం అనేది వదిలిపెట్టిన అమ్మవారు. అహంకారం ఎందుకు లేదు అమ్మవారికి? తను స్వామికి చెందిన వాడిని తెలుసుకున్నది అమ్మవారు. నేను అనట్లేదు అమ్మవారు ఇక్కడ. అట్లా మనందరం కూడా అటువంటి అహంకారం త్యజించాలి.
భగవంతుని పొందాలంటే అహంకారం ధరించాలి. ఓ నేను దేవుడికి ఇది చేసినా అది చేసినా అంటే నిన్ను చేసినాక ఆయన తీసుకొచ్చి ఆయనకి ఇచ్చినట్టే. నీకు ఎక్కడి నుంచి వచ్చింది అది? దాన్ని క్రియేట్ చేసింది ఎవరు? ఆయనే. ఆయన సొత్తు తీసుకొని మళ్ళీ ఆయనగా ఇచ్చి నేను ఇచ్చినా అని చెప్తామ్మా. ఆ అహంకారం అనేది వదలాలి. అంటే ఉక్కమం తట్టొడియం తండ్రి అమ్మవారు అడుగుతున్నారు. ఉక్కమం అంటే ఏంటంటే ఫ్యాన్. అమ్మ ఫ్యాని. తట్టొడియం అంటే అద్దం. ఎవరన్నా ఈ నెల ఎవరైనా ఫ్యాన్ అడుగుతారా అండి? ఈ వృద్ధం ఏ నెలలో చేస్తున్నారు వాళ్ళు? చల్లటి హిమవంత ఋతువులో ఈ ధనుర్మాసంలో పొద్దున్న చల్లి చేస్తున్నారు. ఈ గోపికలు ఇప్పుడు ఈ నెలలో అమ్మవారి అమ్మ ఫ్యాన్ అడుగుతున్నారు. పోనీ ఎండాకాలం వృద్ధమన్నా ఫ్యాన్ అడిగితే ఏదో పోయేందుకు కష్టం అవుతున్నది, ఫ్యాన్ రూపుకోవాలనుకోవచ్చు. ఈ నెల ఫ్యాన్ ఎందుకు? తట్టొడియం అంటే అర్థం అడుగుతున్నారు. ఇక్కడ ఈ రెండు ఎందుకంటే సూచకాలు ఏమిటంటే, ఫ్యాన్ అనగా మన యొక్క అజ్ఞానాన్ని తొలగించాలంటే గాలి ఇస్తే తప్ప అజ్ఞానం పోదు. మనలో ఏమైనా మలినాలు ఉన్నట్టయితే మన గాలి తొలగడం పోదు. అర్థం ఏంటంటే ప్రతిరూపం. ఒకసారి అర్థం కాదు నవ్వుకుంటూ పోయి నీ ముఖం అర్థంలో చూసుకోపో అంటే చమత్కారంగా. అంటే నీ ముఖం బాగాలేదు అనడానికి ఏమంటాం? పోయి అర్థంలో చూసుకోకపోవటం. మరి ఇప్పుడు అయిన వీళ్ళు అడుగుతున్నది ఏమిటి? మేము అర్థం ఇవ్వాల్సింది మాకంటే మా నిజ స్వరూపం మాకు తెలుపవలసింది. అమ్మా నువ్వు అర్థం ఇస్తే మేము ఇప్పటికైనా మా నిజ స్వరూపం గ్రహిస్తాం కదా. మా నిజ స్వరూపం ఏంటి? మేము ఆ స్వామికి భక్తులం. ఆ స్వామి అది కూడా తెలుసుకుంటాడు. మేము ఆయన భక్తులను తెలుసుకొని అప్పుడు మాకు అనుగ్రహిస్తాడు ఆయన అనగానే అమ్మవారిని తీసి బయటకు వచ్చింది. ఇది నిన్నటి వరకు. ఇక ఈ రోజు భాష ఏంటంటే ఇక అమ్మవారు బయటకు వచ్చింది. ఇక ఎప్పుడైనా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చి వాళ్ళ సీక్రెట్ చెప్తే పని సాధించడం చాలా ఈజీ. ఇంట్లో సీక్రెట్ తెలియకపోతే